శ్రీ విద్యా ఉపాసన అంటేనే మన పర్పస్ ఆఫ్ లైఫ్ మనం తెలుసుకుని అందరం ఎవరి పర్పస్తో వాళ్ళు పనిచేయడం ద్వారా ఇన్ని పర్పస్లు కలిస్తే ఆవిడ అనుకున్న పెద్ద పని ఏదైతే ఉందో ఈ భూమి మీదకి మనకు తీసుకొచ్చిన కార్యం ఏదైతే ఉందో అది మొత్తం పూర్తవుతుందన్నమాట. అది పూర్తయ్యే స్థితిలో మనని తీసుకువెళుతుంది కాబట్టి అంటే ఒక ఫాక్సివ్గా దాన్ని గొప్ప విద్య అన్నారు. ఇంకా రహస్య విద్య అంటే అర్థం ఏమిటి అంటే రహస్యము అంటే ఇక్కడ చాలామంది అనుకునేది దాచేయడం అని అనుకుంటారు. రహస్యం అంటే దాయడం కాదు, సీక్రెట్ అంటే ఎక్కడో దాచుంచడం అని కాదు, ఛేదించు లేదా శోధించు అని అర్థం రహస్యం అంటే ఈ శ్రీ విద్యా ఉపాసనకు రాగానే మనం ఏం చేయాలి, శోధన దిశలో అంటే లోపలికి వెళ్ళి డీప్గా పైనుంచి చూస్తే ఒకలా కనిపిస్తుంది, లోపలికి వెళ్ళేసరికి ఇంకోలా కనిపిస్తుంది అనమాట. ఆ అంతర్దృష్టితో చూడమని చెప్తున్నది కాబట్టి రహస్య విద్య. ఇక్కడ అంతర్దృష్టితో దేన్ని చూడాలి అంటే ఇక్కడ ఉన్న పెద్ద రహస్యమే ఆ శ్రీ. ఏంటి శ్రీ అండి అంటారు. ఇప్పుడు చూడండి, శ్రీంకారాన్ని తీసుకున్నాం అనుకోండి, అది ఇప్పుడు మామూలుగా కాళీకి పూజ చేస్తున్నాం, దాన్ని కాళీ విద్య అంటున్నారు. శివుడికి పూజ చేస్తున్నాం, శివ విద్య. విష్ణుమూర్తికి పూజ చేస్తున్నాం, విష్ణు విద్య అంటున్నారు. అంటే ఏంటి అని అంటే ఏ దేవతకి పూజ చేస్తే ఆ దేవత పేరు ఉంటుంది నా ముందు, కానీ ఇక్కడ శ్రీ విద్యా ఉపాసన అంటే ఏ దేవత అన్నది ఫస్ట్ అర్థం అవ్వదు, అదే రహస్యం. అది ఏ దేవత అని అర్థం అవడానికి ఈ శ్రీంకారం అంటే ఏంటో మనం అర్థం చేసుకోవాలి, దాని లోపలికి వెళ్ళి శోధించాలి. ఇది లలితాదేవికి సంబంధించిన విద్య అని తెలుసుకోవడమే ఇక్కడ శోధన. ఇక్కడ శ్రీంకారాన్ని తీసుకున్నప్పుడు శ్రీం అనే అక్షరం ఉంది చూడండి, అది చూడడానికి ఏకాక్షర బీజాక్షర మంత్రం అంటే ఒకే అక్షరంతో కూడి ఉన్న బీజాక్షర మంత్రం. కానీ ఆ అక్షరాన్ని చూసినప్పుడు అందులో 4 అక్షరాలు కలిసి ఉన్నాయి చూడండి. ఏమిటి అంటే శ్రీం అనగానే శకార రకార మకార ఈకారముల శ్రీంకారం. శకారము అంటే ఏంటి అంటే శారదాదేవి, రకారం అంటే రమాదేవి, మకారం అంటే ఉమాదేవి, ఈకారం అంటే ఈశ్వరీయ శక్తి. ఈ 4 ఏమిటి అని అనుకుంటే మనం లలితాదేవిని త్రిపుర సుందరీ దేవి అని పిలుస్తున్నాం. త్రిపుర సుందరి అంటే అర్థం ఏమిటి అంటే 3 పురాల్ని పరిపాలించే తల్లి అని. ఇక్కడ ఈ 3 పురాలు ఏంటి అంటే చూడండి, శ్రీమద్ వాగ్భవ కూటైక స్వరూపముఖజ అంటే వాగ్భవ కూటం ఒక పురం, కంఠాత కటి పర్యంత మధ్యకూట స్వరూపిణి అంటే కంఠం దగ్గర నుంచి వడ్డాణం పెట్టుకునే ప్లేస్ వరకు ఉన్న ఈ బాడీ ఏదైతే ఉందో దీన్ని మధ్యకూటం కామరాజకూటం అని పిలుస్తారు. ఈ కామరాజకూటంలో లక్ష్మీదేవి కింద ఉంది. ఇంకా శక్తి కూటైకతాపన్న కట్టెదో భాగదారిణి అంటే ఆ వడ్డాణం పెట్టుకునే కింద ప్లేస్ నుంచి పాదాల వరకు ఉన్న ప్రదేశాన్ని శక్తికూటం అని పిలుస్తున్నాం. ఈ శక్తికూటంలో ఎవరి కింద ఉంది అంటే పార్వతీదేవి ఉమాదేవి కింద ఉంది. ఈ 3 పీఠాలు అంటే ఈ 3 పురాల్ని పరిపాలిస్తోంది కాబట్టి ఆవిడ త్రిపుర సుందరీదేవి. అదే ఇక్కడ శ్రీ విద్యా ఉపాసనలో కూడా వాగ్భవకూటంలో ఎవరుంటారు, శారదా అమ్మవారు ఉన్నారు. కామరాజకూటంలో లక్ష్మీదేవి, ఇక్కడ మన శక్తికూటంలో పార్వతీదేవి. ఈ 3 పురాల్ని పరిపాలిస్తోంది. అంటే ఇక్కడ అందగత్య అని చెప్పడానికి కారణం ఏమిటి అంటే ఈ 3 పురాల్లో బోళ్ళన్ని లోపాలు ఉన్నాయి. అంటే మనలో చాలా చాలా చెడ్డ ఆలోచనలు, ఈ చూడండి రాక్షస తత్వాలు ఇవన్నీ ఉన్నాయి చూసారా. వీటన్నిటినీ ఎప్పుడైతే ఆ దేవత వచ్చిందో ఎలా మారుస్తోంది అంటే సుందరి, అందంగా మారుస్తోంది అని. అందుకని ఆవిడని త్రిపుర సుందరి అని పిలుస్తున్నారు.